హాయ్ అండి అందరికీ. ఈరోజు మీకు సింపుల్‌గా, ఈజీగా నేను దొండకాయ కర్రీ అనేది చూపిస్తా చూడండి. సింపుల్‌గా ఉంటుంది. టేస్ట్ మాత్రం సూపర్బ్‌గా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఫస్ట్ అయితే దొండకాయలు తీసుకొని నీట్‌గా వాష్ చేసుకోవాలి. కడుక్కున్న తర్వాత ఇప్పుడైతే చిన్నగా కట్ చేసుకుంటున్నా నేను దొండకాయలనేవి. నాకైతే చిన్నగా కట్ చేస్తేనే బావుంటది తినేటప్పుడు. కొంతమంది అయితే పొడువుగా కట్ చేసుకుంటారు. ఆ విధంగా కూడా చేసుకోవచ్చు ఫ్రై. ఇవైతే నేను కర్రీ చిన్నగా కట్ చేసుకుంటున్నా. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. సింపుల్‌గా ఉంటుంది. టేస్ట్ సూపర్బ్‌గా ఉంటుంది. ఎక్కువ మసాలాస్ లేకుండా సింపుల్‌గా చూయిస్తా చూడండి. టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయని వాళ్ళైతే ట్రై చేయండి. ఇప్పుడైతే దొండకాయలు కట్ చేసుకున్నాక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని అది కూడా చిన్నగా కట్ చేసుకోండి. చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే నేను టమాటాలు కూడా కట్ చేసుకుంటున్నా. టమాటా పెద్దది ఉంటే మీడియం సైజ్ ఒకటి తీసుకోండి. నా దగ్గర నేను చిన్నవి 2 తీసుకుంటున్నా. ఇవి కూడా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒకసారి ట్రై చేయకపోతే ఈ విధంగా అయితే ట్రై చేయండి. సింపుల్‌గా ఉంటుంది. ఎక్కువ మసాలాస్ కూడా వేయం మనము. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి అనేది పెట్టుకుంటున్నా. కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. అందులోనే ఎండుమిర్చి విత్తనాలు, కరివేపాకు, ఆనియన్స్ వేసేసి ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఒక్క 2 మినిట్స్ అనేది మగ్గించుకోండి. ఆయిల్‌లో మగ్గాలి. ఆ తర్వాత పసుపు వేసేసి దొండకాయలు కట్ చేసినాం కదా! అవి కూడా వేసేసి ఒక 10 నిమిషాలు అనేవి మగ్గించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోండి. ఆ తర్వాత టమాటా పీసెస్ కట్ చేసుకున్నాం కదా! అవి వేసేసి అది కూడా ఒక 5 మినిట్స్ అనేది మగ్గించుకున్న తర్వాత కారం, అలాగే ఉప్పు వేసేసి తగినంత వాటర్ వేసేసి ఒక 10 నిమిషాలు అనేది మగ్గించుకోండి మళ్ళీ. ఆ తర్వాత ధనియా మసాలా, ఎండు కొబ్బరి పొడి వేసేసి ఒక 2 మినిట్స్ అనేది మగ్గిన తర్వాత లాస్ట్ ఫైనల్ కొత్తిమీర వేసేసి సర్వ్ చేసుకోవడమే. చాలా బావుంటుంది. టేస్ట్ అయితే సింపుల్‌గా ఉంటుంది. అలాగే ఒక లైక్ ఇయ్యండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.